హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ప్లేస్కి వచ్చాం. అక్కడ ఎంటర్ అవ్వగానే వ్యూ చాలా బాగా అనిపించింది. అప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న వ్యూ కూడా కనిపించింది. సో అది చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. సో పదండి మనం ఇప్పుడు వచ్చిన ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఆ ప్లేస్ ఎంట్రన్స్ వచ్చేసి ఇలాగా ఉంటుంది. సో ముందు ఒక భారీ గేట్ ఉంటుంది, అది దాటుకొని మనం వెళ్ళాలి ఫ్రెండ్స్. సో అది దాటాక ఇలా షెడ్ కనిపిస్తుంది. చూశారు కదా వ్యూ, చెరువు ఎంత అందంగా ఉందో. సో ఇలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఈ చెట్టుని ఊరుగ చెట్టు అంటారు ఫ్రెండ్స్. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఒక టెంపుల్ ముందు ఊరుగ చెట్టు ఉండడం అనేది. ఇదే ఫస్ట్ టెంపుల్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా మనం వేప చెట్టుని కానీ రావి చెట్టుని కానీ చూస్తూ ఉంటాం, కానీ ఇలాంటి ఊరుగ చెట్టుని మాత్రం ఎప్పుడూ చూడలేదు ఫ్రెండ్స్. ఇది నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఈ చెట్టుని మాత్రం. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మాత్రం చాలా హాయిగా ప్రశాంతంగా అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్లేస్ అలా ఉంది. సో ఇక్కడ ఈ చెట్టు దగ్గరనే ఒక పుట్టు ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మన చేతులతోనే స్వయంగా మనం అభిషేకాలు చేసుకోవచ్చు. పసుపు కుంకుమలు ఏదున్నా సరే మనము మన చేతులతో చేసుకోవచ్చు అనుకుంటా ఫ్రెండ్స్. సో ఇదే గుడి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ టెంపుల్ అనేది చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇది మన సిటీకి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఏదైనా మొక్కుకొని 5 వారాలు కనుక మనం ఈ గుడికి వచ్చి 5 ప్రదక్షిణలు చేస్తే కనుక మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. నేను కూడా అలాగే వెళ్ళాను. సో నా కోరిక కూడా నెరవేరింది ఫ్రెండ్స్. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. చూస్తున్నాక ఇదంతా బ్యాక్ వ్యూ. సో ఇక్కడ మనం కోరుకొని ముడుపులు కూడా కట్టొచ్చు. ఇక్కడ మనకి దీని గురించి అంతా పంతులు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ముడుపుకి ఏమేం కావాలి, ఎలా చేయాలి అనేది అంతా పంతులు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. సో మనకు దానికి మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇలా 5 ప్రదక్షిణలు అయితే చేయాలి మనం. ఇది గర్భగుడి ఎంట్రన్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. సో ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, పంతులు గారు ముడుపుని ఎలా కట్టాలి, ముడుపుకి చేయాల్సిన పద్ధతులు ఏంటివి అనేది వివరిస్తున్నారు. సో చూడండి. భక్తులు ఎవరైనా సరే ఇక్కడ కేవలం బెల్లం, అన్నం, గారెలు మాత్రం మనం సమర్పించగలుగుతాం. మేకలు, కోళ్ళు బలిచ్చేది మాత్రం ఇక్కడ మాత్రం ఉండదు ఫ్రెండ్స్. గుడిలో అర్చనకి 20 రూపీస్ అవుతుంది. సో ఇక్కడ ఫోన్పే లాంటివి పనిచేయవండి. క్యాష్ క్యారీ చేయడం బెటర్, ఎందుకంటే సిగ్నల్స్ అసలు రావు ఇక్కడ. సో క్యాష్ అనేది క్యారీ చేయడం చాలా బెటర్ ఫ్రెండ్స్. అర్చన అయితే గర్భగుడిలో చేయరు ఫ్రెండ్స్. ఆ అర్చన మాత్రం అమ్మవారి ముందున్న విగ్రహాల ముందు అర్చన జరిపిస్తూ ఉంటారు. ఇది వచ్చి పక్కనే గుడి అనమాట. ఇది అమ్మవారి గుడికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరిపిస్తూ ఉంటారు. సో ఈ పురుగు కనిపిస్తుంది కదా, దీని పేరేంటో మాకు తెలియదు, మీరు తెలిసే కామెంట్లో చెప్పండి. చూడడానికి చాలా బాగుంది ఇది. సో ఇది ఈ గుడి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనము 3 దేవుళ్ళని చూడొచ్చు. ఒకటి వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి గుడి, ఇంకోటి రామలింగేశ్వర స్వామి. ఇక్కడ మనం ఇంకా పంచముఖ హనుమాన్ని కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ గుడికి ఎలా చేరుకోవాలో నేను మ్యాప్ ద్వారా చూపిస్తున్నాను. జస్ట్ మై మ్యాప్ ఓపెన్ చేసి సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. లొకేషన్ మీకు వచ్చేస్తుంటుంది. సో ఇది రావిరాల అనే విలేజ్లో ఉంటుంది. ఇక్కడ వ్యూస్ మాత్రం అదిరిపోతుంటాయి. చెరువుని చూడడానికి అయితే ఒక అద్భుతంగా ఉంటుంది, రావిరాల చెరువుని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. విల్ మీట్ యు సూన్.